ఏమండి, వాడు ముందుకొస్తున్నాడండి. కార్ని గుద్దినా గుద్దేస్తాడు. వెనకెళ్ళండి. చిచి, వాడికి భయపడి నేను వెనక్కి వెళ్ళాలా? అది జరిగే పనే కాదు. ఇక్కడే ఉంటే వాడు కారుతో గుద్దేస్తాడండి. అమ్మో, ఏ కాలో చెయ్యో విరిగిపోద్ది. ముందు కారు వెనక్కి తీయండి. అమ్మో, తీయండి. అబ్బా, అసలు ఎవడండి వాడు? వాడు మీకు ఒక తెలుసా? ముఖ్యమైన గమనిక, తెలుసు. ఇక నుండి ఈ సీరియల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ మీ చేయండి. అన్నయ్యకి వాడికి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అవునా? మా అన్నయ్యని ఎదిరించాడా? అసలు మా అన్నయ్య మాటకి ఎదురు చెప్తే ఊరుకోడే. అదే విచిత్రం. వాడి ముందు కోపడినా తర్వాత వాడి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి పోటీ అవుతాడు. తర్వాత నాకు బిజినెస్ లో మొగుడవుతాడు. అందుకే అవకాశం దొరికినప్పుడు వాడిని తొక్కి నిద్రపోతుంది. పాప ఆడుతున్నంతసేపు మనం ఆడించాలి. ఒక్కసారి పాపని నేను ఎత్తుకోవచ్చా? అయ్యయ్యో, దానికేం భాగ్యమమ్మా, ఎత్తుకో. ఓ, జానకి, మీరా? ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? పిల్లల్ని కనగలనా, ఒకవేళ కన్నా వాళ్ళని పెంచగలనా అని. అప్పటి వరకు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటోనని నువ్వు భయపడుతున్నావు కదూ? నీకా భయం అవసరం లేదమ్మా. నిన్ను ఎలాగైనా కాపాడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్నొక్కదాన్నే కాదు, నీతో ఇక పాటు నుండి ఈ మరో సీరియల్ 2 సబ్స్క్రైబ్ చేసిన ప్రాణాలను వారికి నిలబెట్టాలనేదే మాత్రమే నా అందుబాటులో కోరిక. ఉంటుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ మీ చేయండి. మంచితనం నాకు తెలుసండి. ఏ సంబంధం లేని నన్ను మీరు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. కానీ మీ ప్రేమని పొందగలనేమో గాని నా ఆయుష్ని మాత్రం పెంచుకోలేను. ఎందుకంటే నా మృత్యువు నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది. అది నాకు ఎంతో దూరంలో లేదు. చూడమ్మా, నేను కొన్ని కర్మ సిద్ధాంతాల్ని నమ్ముతాను. ఏ కారణం లేకుండా ఆ భగవంతుడు ఏదీ చెయ్యడు. నువ్వు నిజంగా చనిపోవాలి అని రాసి ఉంటే ఆ నదిలో పడ్డప్పుడే ప్రాణం పోయేది. నువ్విక్కడికి రావాలి అని రాసిపెట్టుంది. అందుకే నువ్విక్కడికొచ్చావు. నీ కడుపున పుట్టాలి అని ఆ పిల్లల నుదుటిన ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసిపెట్టాడో. అందుకే నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాళ్ళు నీ కడుపున పుట్టబోతున్నారు. ఏమో, నీ బిడ్డల అదృష్టం కొద్దీ నీ ఆయుష్ పెరగచ్చేమో. నాకంత ఆశ లేదు. నీకా ఆశ లేకపోవచ్చు, కాని ఆ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీమీదే ఉంది. రుణానబంధ రూపేణ పశుపత్ని సూతాలయ అంటారు. ఏ రుణాలు లేకుండా ఏ బిడ్డ మన కడుపున పడదో. 23 ఏళ్లుగా కన్నబిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఒక తల్లిగా చెప్తున్నాను. ఆ రుణానుబంధం లేకపోతే భగవంతుడు మనల్ని ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడమ్మా. నీకు నమ్మకం లేదేమో, కాని మాకు ఇక నమ్మకం నుండి ఉంది. ఈ సీరియల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆ ఇప్పుడే బిడ్డల్ని సబ్స్క్రైబ్ నేను చేయండి. కాపాడతాను. ధైర్యంగా ఉండమ్మా. ఇంకేమైంది? ఇంకా ఎందుకలా ఉంటున్నావు? నిన్ను కాపాడతాను, నీ గురించి అంతా చూసుకుంటానని మా కౌసల్యమ్మగారు చెప్పారు కదా. ఇంకా ఎందుకు నీకా దిగులు? కాస్త నవ్వుతూ ఉండు. ఎప్పుడు చూసినా అలా బాధపడుతూ ఉండకు. శాంతమ్మా, అర్థమైందమ్మా. శాంతంగా ఉండాలి, అంతే కదా? నేనెప్పుడూ శాంతంగా ఉండాలనే అనుకుంటాను, కాని నన్నెవ్వరు శాంతంగా ఉండనివ్వరు. అదేం కర్మో ఏంటో. చూడమ్మా జానకి, మనిషికి బ్రతకాలనే ఆశ ఉంటే నడి సముద్రంలో పడేసినా
ఏదో ఒక ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చైనా బయటపడతాడు. బ్రతుకు మీద ఆశలేని మనిషికి సకల సౌకర్యాలు చుట్టూ ఉన్నా ఊపిరి బిగబట్టి ప్రాణం తీసుకుంటాడు. ఇప్పుడు నీకున్న ఆశ నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డలే. వాళ్లే నిన్ను బ్రతికించుకుంటారు. వాళ్ల కోసమే నువ్వు బ్రతుకుతావు. ఇది జరిగి తీరుతుంది. ధైర్యంగా ఉండమ్మా. కలుగుతుంది. మళ్ళీ నా భర్తని చూడాలనే కోరిక కలుగుతుంది. కనీసం ఆయన గొంతైనా వినాలి. ఆయన నోటి నుంచి వచ్చే మాట నాకు ఊపిరిపోయాలి. అనే నీకేం కాలేదుగా? నా జీవితంలో ఏది జరగకూడదో అదే జరిగిందిరా. నా ప్రాణమే నాకు దూరం అయింది. ఇప్పుడు నాకేం జరిగితే ఏంటి? అన్నయ్య, రేయ్ ఆదిత్య, దయచేసి నన్ను అలా పిలవకరా. సీత నాకు దూరం చేసింది నువ్వేరా. సీత చెప్పిన మాటకి కట్టుబడి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, కానీ లేదంటే నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అనవసరంగా రౌడీలను చంపకుండా ఆపావు. వాళ్ళను చంపేసినా బాగుండేదేమో. అంత మాట అనకన్నయ్య. నీకేదనైతే నేను తట్టుకోలేనన్నయ్య. రేయ్, నువ్వెప్పుడో చంపేశావురా. ఇప్పుడు కొత్తగా నా ప్రాణం పోయేది ఏమీ లేదు. సీతతో పాటే నా ప్రాణం ఎప్పుడో పోయింది. అన్నయ్య, రేయ్, ఒక ముఖ్యమైన గమనిక. ఇక నుండి ఈ సీరియల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో లోపలికి ఉంటుంది. రావచ్చా? కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రండి. ప్లీజ్ జానకి, నన్ను నువ్వు మీరు అని పిలవద్దు, మానస అని పిలువు. నీ రూమ్ కాసేపు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తావా? చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఇది నా రూమేం కాదు, అందరిది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మానసా. దట్స్ గుడ్. ఎప్పుడు ఇలాగే పిలవాలి. ఇంకెందుకు ఆలస్యం, అవి తీసి డెకరేట్ చెయ్యి. అలాగే మేడం. తనాని నానే నానే 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 తనాని నానే నానే. సరే, నువ్వు బయట వెయిట్ చెయ్యి. అలాగే మేడం. జానకి, ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇదంతా ఎందుకు? నీకోసమే. ఇప్పుడు నీ మనసుకి ప్రశాంతత అవసరం. ఎక్కడ చూసినా పాజిటివ్ వైబ్స్ ఉండాలి. అప్పుడే నీకు, నీ కడుపులో పెరిగే బేబీస్కి చాలా బాగుంటుంది. ఏంటి అలా నవ్వుతున్నావు? నా గురించి నీకు తెలుసు కదా. నువ్వొక డాక్టర్గా చెప్పు, నేను బ్రతకడం జరిగే పనేనా మానసా? ఈ పిల్లలకి జన్మనిచ్చేంత ఆయుష్ కూడా నాకు లేదని నీకు బాగా తెలుసు. అయినా సరే ఈ ఏర్పాట్లు చేయడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చూడు జానకి, నేను డాక్టర్ని కాబట్టే చెప్తున్నాను. నువ్వు నీ బిడ్డలకి జన్మనిస్తావు. ఏదో ఒక రకంగా నీకు నేను ఆయుష్ పెంచే మార్గం వెతుకుతున్నాను. అది జరగని పని. నీకు తెలిసినంత బాగా నాకు తెలియకపోయినా కొంతైనా తెలుసు మానసా. నేను బ్రతకడం చాలా కష్టం. పోయే ముందు అన్ని బంధాలు తెంపుకుని ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఈ బంధం ఏర్పడింది. ఇది లేకుండా ఉంటే ప్రశాంతంగా కన్ను మూసేదాన్ని. జానకి, మనము చాలా అనుకుంటాం, కాని ఆ దేవుడున్నాడే,
ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు. మా అత్తయ్య గురించి నీకు తెలీదా? తను చాలా పట్టుదలగల మనిషి. నీ విషయంలో తను చాలా సీరియస్గా ఉంది. ఎలాగైనా నిన్ను బ్రతికించాలి అని ఇక చాలా నుండి ప్రయత్నం ఈ చేస్తుంది. సీరియల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి మా అత్తయ్య ఇప్పుడే అనుకుంది సబ్స్క్రైబ్ అంటే చేయండి. ఏదైనా చేసి తీరుతుంది. అర్థమైందా? టేక్ రెస్ట్. వస్తాను జానకి. వెళ్ళొస్తాను. బావా, నువ్వెక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. నువ్వు రావాలి అని అత్తయ్య చాలా ఎదురుచూస్తుంది. అత్తయ్య ఒక్కతే కాదు బావా, ఇక్కడ అందరం నీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. నీకోసం అత్తయ్య ఎన్ని గొప్ప పనులు చేస్తుందో చూడు. ఇవన్నీ నీకు తెలియాలి. అత్తయ్యకి నీ మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి బావా. అన్నట్టు బావా, ఈరోజు అత్తయ్య జానకిని ఎలాగైనా బ్రతికించాలి అని నిర్ణయం తీసుకుంది తెలుసా? తనని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డల్ని కాపాడితే ఆ పుణ్యంతో అయినా నువ్వు మళ్ళీ అత్తయ్య దగ్గరికి వస్తావని